హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఒక మంచి సేవింగ్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని భారత ప్రభుత్వం 2015 జాన్ 22న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అయితే జరిగింది. ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ పథకాన్ని 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పథకాన్ని అయితే తీసుకోవచ్చు. ఒక పర్సన్ కి ఒక్కసారి మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. లేదు, ఒక కుటుంబంలో ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల పుట్టి సెకండ్ టైం 2 కవల పిల్లలు పుడితే ఆ కుటుంబంలో 3 పిల్లలకైతే ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ టైం 2 కవల పిల్లలు పుట్టి సెకండ్ టైం ఒక ఆడపిల్ల పుడితే ఫస్ట్ పుట్టిన 2 పిల్లలకైతే ఈ పథకం వర్తిస్తుంది. సెకండ్ పాపకైతే వర్తించదు. ఎవరైనా ఆడపిల్లను దత్తత తీసుకుని వాళ్ళు గార్డెన్ గా ఉండి ఆ పాప పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీరు ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ లో సంవత్సరంలో మినిమం 250 రూపాయల నుంచి స్టార్ట్ చేసి గరిష్టంగా 1,50,000 వరకు అయితే మీరు అకౌంట్ లో అమౌంట్ పొదుపు చేసుకోవచ్చు. అదే విధంగా నెలకు గరిష్టంగా 12,500 వరకు మీరు పొదుపు చేసుకోవచ్చు. ఒక సంవత్సరంలో మీరు ఏ అమౌంట్ కట్టలేని పక్షాన సెకండ్ ఇయర్ లో 50 రూపాయల ఫైన్ తో తిరిగి మీ అకౌంట్ నైతే ప్రారంభించవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ను చూస్తే 2025 ఇయర్ లో 8.2% గా ఉంది. ఇది ప్రతి సంవత్సరం మారుతూ వస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో మిగతా పథకాలతో పోలిస్తే ఈ పథకంలో వడ్డీ రేట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఫైనాన్స్ ఇయర్ చివరిలో వడ్డీ అనేది మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. మీకు వచ్చిన వడ్డీ ఐటీ యాక్ట్ సెక్షన్ 10 కింద ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఈ పథకంలో మీరు 15 సంవత్సరాలు అమౌంట్ పొదుపు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 6 ఇయర్స్ వెయిట్ చేశాక 21 ఇయర్స్ లో అకౌంట్ అనేది మెచ్యూరిటీ టైం వస్తుంది. అమ్మాయి ఉన్నత విద్య కోసం ఏదైనా డబ్బు అవసరమైతే మీరు కట్టిన అమౌంట్ లో 50% వరకు అమౌంట్ ను విత్డ్రా చేసుకోవచ్చు. అదే విధంగా ఆడపిల్లకు 18 ఇయర్స్ నిండిన తర్వాత అమ్మాయి వివాహ సమయానికి 1 నెల ముందుగా అకౌంట్ ని క్లోజ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. బేబీ ఆధార్ కార్డ్ జిరాక్స్ 1, బేబీ డేట్ ఆఫ్ బర్త్ జిరాక్స్ 1, బేబీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, అలాగే గార్డియన్ ఆధార్ కార్డ్ జిరాక్స్ 1, గార్డియన్ పాన్ కార్డ్ జిరాక్స్ 1, గార్డియన్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ 1. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ఎంత అమౌంట్ పొదుపు చేస్తే అకౌంట్ మెచ్యూరిటీ టైం కి ఎంత రిటర్న్స్ వస్తాయో ఒక్కసారి చూద్దాం. మీరు నెలకి 250 చొప్పున 15 సంవత్సరాలు పొదుపు చేస్తే మీకు వచ్చిన మెచ్యూరిటీ అమౌంట్ సుమారుగా 1,39,062 రూపాయలు. అదే మీరు పొదుపు చేసిన అమౌంట్ 15 సంవత్సరాలకు గాను 45,000. మీకు వచ్చిన ఇంట్రెస్ట్ 94,602 రూపీస్. అలాగే నెలకు 1000 రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు మీరు పొదుపు చేస్తే మీ అకౌంట్ మెచ్యూరిటీ టైం కి వచ్చిన అమౌంట్ సుమారు 5,58,000 రూపాయలు. మీరు పొదుపు చేసిన అమౌంట్ 15 సంవత్సరాలకు గాను 1,80,000 రూపాయలు అయితే మీకు వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ 3,78,000 రూపాయల 400 రూపాయలు. అలాగే మీరు నెలకు 5,000 చొప్పున 15 సంవత్సరాలు పొదుపు చేస్తే మీ అకౌంట్ మెచ్యూరిటీ టైం కి వచ్చిన అమౌంట్ సుమారు 27,92,000 రూపాయలు. అదే మీరు 15 సంవత్సరాలు గాను పొదుపు చేసిన అమౌంట్ 9 లక్షలు అయితే మీకు వచ్చిన ఇంట్రెస్ట్ 18,92,000. చివరగా నెలకు గరిష్టంగా 12,500 చొప్పున 15 సంవత్సరాలు పొదుపు చేస్తే మీ అకౌంట్ మెచ్యూరిటీ టైం కి వచ్చిన అమౌంట్ సుమారుగా 69,80,000 రూపాయలు. అదే మీరు 15 సంవత్సరాలు గాను పొదుపు చేసిన అమౌంట్ 22,50,000 రూపాయలు అయితే మీకు వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ 47,30,000 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, మీకు 10 సంవత్సరాల లోపల ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు బంగారు భవిష్యత్తు కోసం ఉన్నత చదువులు చదివించి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ ఇంటి ఆడపిల్లను పెళ్లి చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్లి ఈ రోజే సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అయితే తీసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.